హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా అక్క వాళ్ళ పాపకి అన్నప్రాసన చేస్తున్నాం. సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఐటమ్స్ గురించి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. సో మేము ఒక థీమ్ అనుకున్నాం, ఆ థీమ్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ గురించి సెర్చ్ చేస్తున్నాం. సో ఒకటి ఫైనల్ చేసాం. సో షాప్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేదో ఫుల్ వర్షం, మొత్తం రోడ్లు మొత్తం మునిగిపోయాయి. సో మేమైతే మా బావగారి వాళ్ళు స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో బజ్జీల బండి కనిపించింది. సో వెదర్ కూడా బాగుంది కదా అని చెప్పని పార్సల్ చేపిస్తున్నా. సో కార్లో వెళ్తూ వెళ్తూ తినొచ్చు కదా అని. ఆ వర్షానికి ఆ వేడి వేడి బజ్జీలు, ఆ బఠానీ కానీ అసలు ఎప్పుడైనా ట్రై చేయాల్సిందే మీరు ఎవరైనా సరే. వాళ్ళు చేస్తున్నంతసేపు నాకు నోరు ఊరిపోతూనే ఉంది. బికాజ్ మనకి ఇవన్నీ దొరకవు హైదరాబాద్లో. సో నేను మా ఊరు వచ్చినప్పుడే ఇవన్నీ మొత్తం లాగిచ్చేస్తాను, గట్టి తింటాను. సో బజ్జీలు మిల్ మేకర్ అన్నీ కట్టించేసా పార్సిల్. యాక్చువల్లీ మా అక్క బావగారు యూకేలో ఉంటారు. ఇండియా మా అక్క డెలివరీ కోసం ఇండియా వచ్చింది. సో యాక్చువల్లీ వీడియో కాల్‌లో వాళ్ళ డ్యాడీ ఉన్నారనమాట. సో అందుకని చెప్పని మిగతా వాళ్ళు ఎంత చీరప్ చేస్తున్నా ఎవరిని పట్టించుకుంటలేదు. వాళ్ళ డ్యాడీతో ఆడుకుంటుంది. యూ కెన్ సీ మా బావగారు వీడియో కాల్‌లో ఉన్నారు. ఎంత ఎవరు ఎంత పిలిచినా సరే కనీసం కదలని కూడా కదలట్లే. అలానే పడుకునుంది చాలా సేపు. అవి పట్టుకోమని పడుకోపెడితే పాకకుండా వెనక్కి ఫ్లిప్ అయిపోయి దానిలో అదే ఆడేసుకుంటుంది చూడండి. ఫస్ట్ ఫస్ట్ ఫుడ్ పట్టుకుంది చూడండి. మాకు ఫుడ్ తీసేసిందని ఎలా చూస్తుందో చూడండి. సో మా వాళ్ళు అందరి బాధ ఏంటి అంటే బుక్ పట్టుకోలేదని. సో ఫైనల్లీ దాని తర్వాత మళ్ళీ పడుకోబెడితే సెకండ్ టైం బుక్ పట్టుకుంది. దాని తర్వాత భగవద్గీత పట్టుకుంది. యూ కెన్ సీ.
సో ఈవెంట్ అయితే అయిపోయింది, లంచ్ చేస్తున్నాం. సో చికెన్ అండ్ మటన్ వేసి గట్టిగా లాగిచ్చాను. చికెన్ విత్ గారి కాంబినేషన్ కానీ ఆర్ ఎల్స్ మటన్ విత్ గారి కాంబినేషన్ కానీ అదిరిపోద్ది, మస్ట్ ట్రై. ఎవరన్నా తెలియకపోతే కనుక సో ఈ ఈవినింగ్ సరదా ఫొటోస్ తీద్దామని చెప్పని టబ్ కొనుక్కొచ్చాం. టబ్లో సరదాగా ఈ రోజ్ పెటల్స్ వేసి సరదాగా స్విమ్ చేస్తున్నట్టు ఫొటోస్ తీసాము. చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా ఆడుకుంది పాప అయితే. సో ఇదే మా బావగారు వాళ్ళ ఇల్లు. చాలా అంటే చాలా బాగుంటుంది, చుట్టూ గ్రీనరీ కానీ గార్డెనింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, బాగా చేయించుకున్నారు. సో నేను మా ఊరు వెళ్ళిపోతున్నా రిటర్న్. యాక్చువల్లీ మా ఊరు నుంచి మా బావగారు వాళ్ళ ఊరు అరౌండ్ ఒక 15 to 20 కిలోమీటర్స్ బిట్వీన్ ఉంటుంది. సో వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఒకసారి చూడండి, మీరు చూపిస్తాను. చుట్టూ ఉండే లొకేషన్స్ కానీ ఆ నేచర్ కానీ ఆ రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఇవన్నీ ఉంటాయి, చూపిస్తాను చూడండి. యూ కెన్ సీ. లొకేషన్ చూడండి ఎంత పీస్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్లీ చాలామందికి చేపల చెరువుకి రొయ్యల చెరువు డిఫరెన్స్ తెలియదు. ఈ విండ్ మిల్స్ ఉన్నాయి కదా, ఇవి ఉంటే రొయ్యల చెరువులు, లేకపోతే చేపల చెరువులు అనమాట. సో వెళ్ళేదారిలో ఒక అతను కనిపించాడు గన్ పట్టుకుని. సో అది ఏంటి అని నేను అడిగిన, నాకు తెలియదు. అడిగితే అప్పుడు చెప్పాడు అతను, రొయ్యల చెరువుల మీద, చేపల చెరువుల మీద కొంగలు కానీ పక్షులు కానీ వచ్చేసి తినేస్తూ ఉంటాయంట. సో అవి రాకుండా ఈ గన్ ఇచ్చుకుని పేలుస్తాడు. చూడండి, యాక్చువల్లీ ఎప్పుడు పడితే అప్పుడు పేల్చరు. నేను వీడియో తీసుకుంటాను, సరదాగా పేల్చరా అని అడిగితే పేల్చారనమాట. అప్పుడే వినాయకుల వారు నిమజ్జనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మా సైడ్ ఊరేగింపులు ఇలా ఉంటాయి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ బర్త్డే కూడా ఒకటి జరిగింది కదా, సో అందుకని మొత్తం కటౌట్స్ అన్నీ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ నేను మా ఊరికి కూడా రీచ్ అయిపోయా. యాక్చువల్లీ మీకు ఇట్లాంటి లొకేషన్ గోవాలో ఉంటుంది, లైక్ కొబ్బరి చెట్లు, అటు ఇటు కొబ్బరి చెట్లు ఉండి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో గోవాలో అయితే ఒక చోటే ఉంటుంది, మాకు వెస్ట్ గోదావరిలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. సో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను గైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఫర్దర్గా ఇంకా వీడియోస్ పెట్టాలి అన్న మోటివేషన్ నాకు వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్.